నిత్యం రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఏరియా ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలి గాలులు, జనం ఎవరూ బయటకు రావట్లేదు. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో మోస్తారు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్గా రెయిన్ఫాల్ కనిపిస్తూనే ఉంది. ఇటు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయిన వర్షము ఇప్పటిదాకా కూడా పడుతూనే ఉంది. ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఉదయం ఇటు 9-10 గంటలకు అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అప్పటి నుంచి కూడా కాస్త స్లో డౌన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ భారీ వర్షంకి ముందు ఎలా అయితే వాతావరణం ఉంటుందో అదే వాతావరణం కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళు మాత్రమే బయటికి రావడం జరిగింది. ఈ టూరిస్టులు కానీ లేకపోతే చిన్న వర్క్స్ పైన బయటకు వచ్చే సంఖ్య చాలా వరకు రోడ్ల మీద కనిపించే పరిస్థితి. ఇంకొంచెం సేపు అయితే కనుక ఇటు ఆఫీసెస్ నుంచి ఇంట్లోకి వెళ్ళేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తే కాస్త ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కనిపించే పరిస్థితి. కానీ ఇటు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో మాత్రము ఇటు మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా మొత్తం మేఘాకృతమైన వాతావరణం కనిపిస్తుంది. గిరాకీ అంటే మామూలుగానే ఉందండి, అంతే. గిరాకీలు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయండి, కానీ కాకపోతే వర్షం ఉంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది? వర్షం ఉంటే బయటికి వెళ్ళి కూడా కొంచెం ఇబ్బంది పడతారండి. దాంతోపాటు కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉందండి. అక్కడ వర్షం పడింది కదా, వాటర్ కొంచెం ఉన్నాయి అక్కడ జామ్ వేసరికల్లా. అయితే అంటే నార్మల్గా పడుతూనే ఉంది వాన, రోడ్ల మీద ట్రాఫిక్ అయ్యేది అయితేనే ఉంది, చెట్లు కూలిపోతున్నాయి, ఇంకా ఆ పిల్లల అది ప్రాబ్లం ఉంది. ఆ రోడ్ల మీద నార్మల్గా నీళ్ళు ఉంటూనే ఉన్నాయి, ఇంకా గుంతలు ఎక్కువ అయిపోయినాయి. ఆ గుంతల మీద నీళ్ళు ఉన్న మీద గుంతలు కనబడితే బండ్లేమో కింద పైన అవుతున్నాయి. గిరాకీలు వస్తున్నాయా? గిరాకీలు అవుతున్నాయి. జిహెచ్ఎంసీ వెళ్ళే రూట్ ఇవన్నీ కూడా కాస్త ట్రాఫిక్ లేకుండానే కనిపిస్తున్న పరిస్థితి. విజిటర్స్ కూడా ఇక్కడికి ఎవరు రాని పరిస్థితి. దాంతోపాటు ఇటు రోజువారీ ఈ రోడ్లో ప్రయాణించే వారు కూడా ఎవరు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వాతావరణం మరో 2 రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయని అంచనా వేసిన వాళ్ళు కూడా రేపు ఎల్లుండి కూడా రోడ్లపైకి వచ్చే అవకాశాలు కనిపించే పరిస్థితి. ముఖ్యంగా అయితే నగరంలో నాన్ స్టాప్గా కురుస్తున్న వర్షాలకైతే నగరవాసులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైతే విజిటింగ్ స్పాట్స్, టూరిస్ట్ స్పాట్స్గా చెప్పే ఈ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్ ఏరియాలో ఉన్న చిరు వ్యాపారులకు కూడా కాస్త ఎఫెక్ట్ పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మధుతో మోనికా, హైదరాబాద్.